బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఇప్పుడు ఆయన జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇవాళ రేపు చేరతారు, ఆల్రెడీ తను ప్రకటించేశారు. ఆయన కోరుకుంటున్నది మచిలీపట్నం ఎంపీ. తెలుగుదేశం జనసేన సర్దుబాటులో భాగంగా జనసేనకి మచిలీపట్నం ఇస్తే ఆయన మచిలీపట్నం నుంచి చేస్తారు. జనసేనకి గుంటూరు ఇస్తే, గుంటూరు వాస్తవానికి గల్లాజేదో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చెప్పింది సిట్టింగ్ స్థానాల్ని వదులుకోము అని చెప్పేసి. అంటే మొన్న 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా, అట్లాగే ముగ్గురు ఎంపీలు గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2019లో ఆ సీట్లను వదులుకోము అని చెప్పారు. ఇప్పుడు బాలశౌరికి కావాల్సినటువంటిది మచిలీపట్నం కాబట్టి అక్కడ సిట్టింగ్ కాదు కాబట్టి ఇవ్వచ్చు ఆయనకి, జనసేనకి ఇచ్చేసి. అందులో జనసేనకి అక్కడ కాపు సామాజికుడు గతంలో కూడా సినిమా యాక్టర్ సత్యనారాయణ లాంటి వాళ్ళు గెలిచారు. అయితే ఈ దఫా బీసీలనికి జగన్ భారీగా ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టి అక్కడ బందర్ దగ్గర నుంచి బీసీలను పెట్టడానికి జగన్ సిద్ధమవుతున్నాడు అన్నటువంటి ప్రచారం ఉంది. ఇంకా డిసైడ్ చేయలేదు. ఇప్పుడు కనుక బాలశౌరిని అక్కడ పెడితే ఖచ్చితంగా బీసీని తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన. ఒకవేళ అట్లా కాకపోతే గుంటూరులోకి తీసుకొస్తే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బలంగా ఉన్నటువంటి సీటు కాపుకి ఇచ్చినట్టు అవుతుంది. మరి అందుకు బాలశౌరి సిద్ధంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు సిద్ధమవుతారా చూడాల్సి ఉంది.